ప్యారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాములు కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉందని చెప్పి వినేష్ ఫోగాట్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఎందుకంటే మనకి అసలు ముఖ్యంగా ఇండియాకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. సోషల్ మీడియాలో వినేష్ ఫోగాట్ని తెగ పొగుడుతున్నారు. వీఆర్ స్టాండింగ్ విత్ యూ అని అందరూ అంటున్నారు. ఆ రోజు ఏ రోజైతే తను రోడ్డుకి ఎక్కి మాకు పర్ఫెక్ట్ కోచింగ్ ఇవ్వట్లేదు అండ్ అలాగే తను చెప్పింది కమిట్మెంట్స్ ఎక్కువ అడుగుతున్నారు, విమెన్ని ఎక్కువ హెరాస్మెంట్ చేస్తున్నారు రోడ్డుకి ఎక్కినప్పుడు ఇదే ప్రభుత్వము లేకపోతే ఇదే జనాలు అందరూ పోలీసులతో సహా ఆవిడని ఈడ్చుకెళ్ళడం చూసాము. అలాగే ఇక్కడైతే కొంచెం ఏదో అరకొరగా ఆ కమిట్మెంట్ ఏదో అడుగుతాడు, కానీ ఆ బయట అలా కాదు. అరకొరగా అడగడమే, అసలు అడగడమే తప్పు కదండి. తప్పు, మరి శిక్ష ఏదండి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, మూవీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం రామారావు గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. సో యూజువల్గా ప్యారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాములు కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉందని చెప్పి వినేష్ ఫోగాట్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలి? అసలు నిజంగానే తను గోల్డ్ మెడల్ సంపాదించే తర్వాత కూడా డిస్క్వాలిఫికేషన్ అది చాలా దయనీయమైందమ్మా అది. ఎందుకంటే మనకి అసలు ముఖ్యంగా ఇండియాకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అంటే అప్పుడేదో ఒలింపిక్ వెళ్ళినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ ఫీజులు కట్టడం, వాళ్ళ టికెట్లు బుక్ చేయడం కాదు, ఆ నిరంతర ప్రక్రియ అది. కరణం మల్లేశ్వర అందరూ సోషల్ మీడియాలో వినేష్ ఫోగాట్ని తెగ పొగుడుతున్నారు. వీఆర్ స్టాండింగ్ విత్ యూ అని అందరూ అంటున్నారు. ఆ రోజు ఏ రోజైతే తను రోడ్డుకి ఎక్కి మాకు పర్ఫెక్ట్ కోచింగ్ ఇవ్వట్లేదు అండ్ అలాగే తను చెప్పింది కమిట్మెంట్స్ ఎక్కువ అడుగుతున్నారు, విమెన్ని ఎక్కువ హెరాస్మెంట్ చేస్తున్నారు రోడ్డుకి ఎక్కినప్పుడు ఇదే ప్రభుత్వము లేకపోతే ఇదే జనాలు అందరూ పోలీసులతో సహా ఆవిడని ఈడ్చుకెళ్ళడం చూసాము. అమ్మా, ఇక్కడ చాముండేశ్వరరావు అని ఒక ఆయన ఉండే మహానుభావుడు, ఆయన వీళ్ళందరినీ రికమెండ్ చేస్తాడు, పంపిస్తాడు ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇక్కడైతే కొంచెం ఏదో అరకొరగా ఆ కమిట్మెంట్ ఏదో అడుగుతాడు, కానీ ఆ బయట అలా కాదు. అరకొరగా అడగడమే, అసలు అడగడమే తప్పు కదండి. తప్పు, మరి శిక్ష ఏదండి? వేర్ యూ ఫైండ్ ది రాంగ్ దే విల్ హ్యావ్ టు బి పనిష్డ్. నిజంగానే పర్ఫెక్ట్గా కోచింగ్ ఇచ్చి ఉంటే ఆ 100 గ్రాములు కూడా ఉండేది కాకపోవచ్చు. అండ్ ఆ 100 గ్రాములు తగ్గించుకోవడానికి ఎంత కృషి చేసిందో, ముందు రోజు జుట్టు కత్తిరించుకోవడం వంటివి కూడా చేసింది తను. ఫుడ్ కూడా తినకుండా తను 8 times 7 times జపాన్ అమ్మాయి గెలిచిన అమ్మాయి యాక్చువల్గా తనతో పోటీ పడి గెలవడం అనేది నిజంగా గ్రేట్. నీకు పోటీలో గెలవడానికి 2 ప్రధానంగా ఉంటాయమ్మా. మిమ్మల్ని ఒక యుద్ధానికి పంపించినప్పుడు మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేయాలి. మెంటల్గా ప్రిపేర్ చేయడమే కాకుండా ఆ యుద్ధ రంగంలో కూర్చోవాలి. దట్ ఈజ్ ఎంకరేజ్మెంట్. వాళ్ళు మిగతా దేశాల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వరు. దట్ ఈజ్ ది ప్రెస్టేజ్ ఆఫ్ ద కంట్రీ. అంటే మరణం శరణం అంటారు కదా, ఆ ప్రెస్టేజ్ అయితే ఆ కంట్రీ అనేది బిల్డ్ చేసేవాడు ఎవడు లేడు. మనకి ఎంతవరకు ఆస్కారం లేకపోవడానికి, జాతీయ అవార్డు లేకపోవడానికి కారణం ఏంటంటే ఎవడు దిక్కుమొక్కు లేరు. ఎప్పుడో అప్పుడు అవార్డులు ఇచ్చినప్పుడేమో ఎవరినో పిలుస్తారు, పిలిచి బాబు 4 పేర్లు సజెస్ట్ చేయండి అంటే ఇచ్చేస్తున్నారు. లేకపోతే మన కర్మ కాకపోతే రమాప్రభకి 5 తరాలు చూసిన ఆర్టిస్టు 1700 సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1గా ఉన్నటువంటి ఆర్టిస్ట్కి పద్మశ్రీ లేదా? వీళ్ళందరూ మనుషులేనా? వీళ్ళు కళ్ళు ఉన్నాయా? రేపు రమాప్రభ చచ్చిపోయినట్టయితే మనం సావిత్రి, ఎస్వి రంగారావు పక్కన పెట్టవలసిందే కదా. మహానటి సావిత్రి పద్మశ్రీ లేదు, మహానటుడు ఎస్విఆర్ పద్మశ్రీ లేదు, ఇప్పుడు రమాప్రభు పద్మశ్రీ లేదు. ఏమిటి ఇదంతా? అందువల్ల మనకేంటంటే కేవలం చాలా ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటిది దీన్ని ఏమంటారంటే అలసత్వం. కానీ స్పోర్ట్స్లో మహిళలకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది ఇండియాలో. అవునమ్మా, మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ కంట్రీకి ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు, 10 మంది వెనకుంటారు, వాళ్ళకి అవసరాన్ని చూస్తుంటారు, వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు ఆడుతారు. ఇక్కడ అలా కాదు కదా, రంగంలో వదిలేస్తారు. పక్కన తల్లిదండ్రులు ఎవరో పేరెంట్స్ ఉంటారు, కానీ certain group of people of India, well, they won't be there. బట్ మార్పు అనేది వస్తుందంటే వినేష్ ఫోగాట్ సిచ్యువేషన్ తర్వాత
మన స్పోర్ట్స్ దాంట్లో మార్పు అనేది వస్తుందా ఇండియన్ స్పోర్ట్స్లో? ఆ మార్పు అంటే మరి కేంద్ర ప్రాక్టీస్ కావచ్చు. కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్కి వీటికి కొన్ని నిధుల్ని కేటాయించాలండి. శ్రీకాకుళంలో వెయిట్ లిఫ్టింగ్ కరణం మల్లేశ్వరి ఉంది, ఒక స్థలం ఇచ్చారు, పెద్ద గొడవ కట్టారు. అక్కడ మరి ఇన్స్ట్రుమెంట్ రోజు రోజుకి మారిపోతున్నాయి, ముందు ఫిట్నెస్ కావాలి, తర్వాత ఎక్స్పర్టైజ్. ముందు ఫిట్నెస్ ఉంటే మిగతా ఎక్స్పర్టైజ్ పనులన్నీ చేయగలుగుతారు. ఫిట్నెస్ లేదు, ఎక్స్పర్టైజ్ లేదు, ఏదో కొంచెం నామినేటెడ్ అమౌంట్ ఇస్తారన్నమాట. వాళ్ళకి చాలకపోయినట్టయితే పాపం కరణం మల్లేశ్వరి కారులో రావాలి కదా, కారు పెట్రోల్కి డబ్బులు కావాలి కదా, నెలకో 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళే పని చేస్తారండి, వాళ్ళే ఎంకరేజ్ చేస్తారండి. ఎంత ఘోరం తెలిసిన ఆంధ్రాలో పంచాయతీరాజ్లో పంచాయతీ మెంబరు, పేరు పంచాయతీ మెంబరు, ఆయనకి ఇచ్చింది నాకు 100 రూపాయలు. ఆడ పంచాయతీ కిందకి వెళ్తే ఎప్పుడో 100 రూపాయలు వస్తే 100 తీసుకుంటాడు, ఒకసారి సంవత్సరం తీసుకుంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, 10,000 చేశాడు. ఇట్ ఈజ్ డ్యూటీ, అకౌంటబిలిటీ ఉంటుంది. అలాగే మార్పు అన్నది ఏంటంటే ప్రాక్టికల్గా మార్పు రావాలి, కానీ నోటి మాటల కొద్దీ గెలిచిన తర్వాత వాళ్ళు ముద్దు పెట్టుకొని ఫోటో తీయించుకోవడంతో పాటు అది సరిపోతుంది. ఫోటో గెలిచిన తర్వాత దగ్గర పిలిచి నువ్వు ఇండియా ప్రెస్టేజ్ నిలబెట్టావన్న ఫోటో ప్రధానమంత్రి ఇస్తే సో వాట్? అలా కాకుండా వాళ్ళ కోసం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు నువ్వు? మరి వాళ్ళు కదా అసలు వీళ్ళందరూ ఇటు ఇండియా పరువు తీస్తున్నారు, వాళ్ళు ఇండియా పరువు నిలబెడుతున్నారు. వాళ్ళు ఎలా చూసుకోవాలమ్మా, ఎలా చూసుకోవాలబ్బా? అన్అఫీషియల్గా పోలీస్ వ్యవస్థకి అందరికీ అంతకుముందు పోలీస్ అంటే మామూలు చిల్లర జీతాలు ఉండేవి. మా చిన్నప్పుడు 1000-1500 ఉండేవి. ఇప్పుడు 70,000, 1,00,000 కూడా వస్తుంది. 1,00,000 వచ్చినా 1,00,000 వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఈజీగా ఫ్యామిలీని గడిపేయగలరు, అంతే కదా. అంటే లా అండ్ ఆర్డర్స్ని రక్షించే ఒక భటుడు. అరే నీ దేశానికే ప్రతిష్ట తెస్తున్నారే, ప్రపంచ దేశాల్లో నీ దేశపు ఉనికిని తీసుకొస్తున్నారు. అప్పుడు ఎప్పుడో పీటీ ఉషా 3 గోల్డ్ మెడల్ తీసుకుంది, తర్వాత ఎంతమంది తీసుకున్నారు? అందువల్ల కొన్ని ఎవరు లేరంటే బలాఢ్యులు అందరూ కూడా ఆంధ్రదేశంలో ఉన్నాడు. కోడి రామ్మూర్తి బలాఢ్యుడు, ప్రపంచం మెచ్చిన లారీలు బస్సులు లాగా బారేసేవాడు అన్నమాట. ఇలాంటి వీళ్ళందరూ బలవంతులందరూ తెలుగుదేశంలో ఉన్నారు, ఆంధ్రదేశంలో ఉన్నారు. ఈ మట్టి సారం అలాంటిది, అర్థమైందా? ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళినట్టయితే అడవుల్లో కర్రలు ఇంటి వంట చెరుగ్గా ఉపయోగిస్తారు. ఒక్కొక్కరు 10 మోపులు, అంటే దాదాపు 50 కేజీలు ఉన్నటువంటి బరువుల్ని ఇలా సావధానంగా మోసుకొచ్చేస్తారు. పైన ఆ మోపును పట్టుకోరు, ఆ మోపు అలా కూర్చుంటుంది అన్నమాట. అంతంత బలాఢ్యులు ఉన్నారు కనుక మనం వీఆర్ నాట్ మేకింగ్ అ ఫ్యూచర్. శిక్షణ లేదు అంతే, ఏమా సరైన శిక్షణ లేదు. శిక్షణ అంటే ప్రాక్టికల్ అంటున్నాను నేను. అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళకి శిక్షణ కావాలి, ముందు ఫిట్నెస్ కావాలి. వాళ్ళు భోజనం లేకపోతే ఫిట్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఏం భోజనం ఉంది? నువ్వు ఇక్కడ లోకల్గా స్టేట్ వైజ్ నేషనల్ వైజ్ నువ్వు బాగా మంచి మెడల్స్ సాధించావు, వాళ్ళు అరే కోళ్ళు పుంది రోజు 2,000 రూపాయలు తిండి తినేస్తున్నాయమ్మా. తెలుసా నీకు? పందుకోళ్ళకి ఎంత పెడతారు అంటే రోజు 2,000 రూపాయలు తిండి పెడతాడంటాడు. అందువల్ల ఆ కోళ్ళకు ఉన్నటువంటి విలువైన మరి స్పోర్ట్స్లో పనిచేసే వాళ్ళకి, స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్కి లేకపోతే ఎలాగమ్మా? అందువల్ల ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వం సినిమా ఫీల్డ్ అవసరం లేదు, రంగస్థలం పోయింది, జానపద కళలే పోయినాయి, ప్రాచీన వాద్యాలు పోయినాయి. ఆ మొగలయ్య ఉన్నాడు కదా, ఆయన నెమలి ఏదో ఉంది అక్కడ, ఆయనకేమో 1 కోటి రూపాయలు ప్రకటించేశారు, మర్చిపోయారు. ఇప్పుడు మామూలుగా పట్టుకొని తిరుగుతున్నాడు. అలా కాకుండా వాళ్ళు ఎక్కడో మట్టిలో ఉన్న మాణిక్యాన్ని వెలికి తీసి చూపిస్తున్నావు. వాళ్ళు నెక్స్ట్ బ్రతుకుతేనే వాళ్ళగా. అంతకుముందు ఈ 1 కోటి రూపాయలు రావాలంటే ఎవరిని అప్పేని ఇస్తాడు. నీకేమో బ్రహ్మాండంగా గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది కదా అంటే అటు డబ్బులు రాక, ఇటు బ్రతుకు తెరువు లేక అప్పుడు పుట్టక చచ్చిపోతున్నారు అందరూ. దానికోసం ఆ స్పోర్ట్స్ కోసం ఎవరైనా ఒక మినిస్ట్రీ, కరెక్ట్ అయిన మినిస్ట్రీ పడుతున్నారా ఏ దేశంలో అయినా సరే? మీకు ఇదే ఈ మినిస్టర్గా ఉండి ఆ లోకల్ టాలెంట్ని పైకి తీసుకురావడం. మీరు ఏం చేస్తారో, ఎంత ఖర్చు పెడతారో మాకు తెలియదు. ఇండియా మాత్రం మెడల్ రావాలి, అలా ఉంటే బాగుంటుంది. అది కాకుండా అన్నిటికంటే దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది స్పోర్ట్స్, దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది
ఆర్ట్ ఫామ్స్, ఫోక్ ఆర్ట్ ఫామ్స్ అది అంతరించిపోతాయి కొన్నాళ్ళకి. తప్పిడి గుళ్ళు కానీ ఇవన్నీ చిరతలు కానీ ఇవన్నీ అంతరించిపోతాయి అన్నమాట. నేను చేశా 94 ఆర్ట్ ఫామ్స్ డాక్యుమెంటేషన్ చేశాను ఆంధ్రప్రదేశ్ తరఫున రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. 94 ఆర్ట్ ఫామ్స్, అపురూపమైన ఆర్ట్ ఫామ్స్ అన్నమాట. తెలంగాణ ఒగ్గు కదా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ రాజకీయ నాయకులు కూడా దాని ప్రస్తావన తీసుకురావాలి. అలాగే మరుగున పడినటువంటి పాత ఆర్టిస్టులకి పద్మశ్రీకి ఏమో రికమెండ్ చేయాలి, అన్నీ చేయాలి. ఏం చేస్తారు? రేపు రమాప్రభ గారు శివసాయుధ్యం పొందిన తర్వాత మళ్ళీ మరో రమాప్రభకి మనం పూలమాల వేయగలమా ఫిజికల్గా?